శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. శాంతి పర్వంలో పరశురాముడు కర్ణుడిని శపించడం అన్నది చెప్పుకుందాం ఈరోజు మనం. కర్ణుడు పరశురాముడిని సమీపించి తాను బ్రాహ్మణుడని బొంకి పరశురామునికి సేవ చేస్తూ అస్త్రశస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. కర్ణుని యొక్క బాహుబలం, ఇంద్రియ జయము, గురు శుశ్రూష వీటన్నిటికీ సంతృష్టి చెందిన ఈ పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ఆ కర్ణుడికి ఉపదేశించాడు. ధనుర్వేదం యందు కృషి చేస్తూ పరశురాముడిని ఆశ్రమం నందు అతను నివసించాడు. ఒకనాడు పరశురాముడు ఆశ్రమం చుట్టుపక్కల కర్ణుడితో పాటు తిరుగుతూ ఉపవాసం చేత కాస్త చిక్కి స్నేహభావం గలవాడైన కర్ణుడి తొడపైన తల ఉంచి అలసట చెందిన మనసుతోటి నిద్రించాడు. ఒక పురుగు కర్ణుడిని సమీపించి నెత్తురు కూడు తినే పురుగది అతని తొడను తొలవనారంభించింది. కానీ కర్ణుడు గురువుకి నిద్రాభంగం కలగకూడదని భయంతోటి దాన్ని చంపకుండా అలాగే వదిలేశాడు. పరశురాముడికి ఆ రక్తం తడి తగలగానే మేలుకొన్నాడు. నేను మైలపడ్డాను. నువ్వు చేసిందేమీ భయపడక ఉన్నదున్నట్లుగా నాకు చెప్పన్నాడు. అప్పుడు కర్ణుడు ఆ పురుగు కరవడం గురించి చెప్పాడు. పరశురాముడు ఆ పురుగును చూడగా ఆ పురుగు ప్రాణాలు వదిలి నల్లని దేహంతోటి ఆకాశంలో నిలిచి, మునిశ్రేష్ఠ, నీ వలన నాకు ఈ నరకం నుండి విముక్తి కలిగింది. నీకు మేలవుతుంది అంటూ నమస్కారం చేసింది. నాకు నీ వలన ప్రియం కలిగిందని పలికింది. అప్పుడు పరశురాముడు నువ్వెవడు? ఏ కారణం చేత నీకీ నరకం కలిగిందని అడిగినప్పుడు, నేను పూర్వం దంసుడనే రాక్షసుడిని, సత్యం గలవాడిని, భృగు భార్యను సంహరించాను. ఆ మహర్షి శాపం వల్ల క్రిమినై పుట్టాను నేను అని చెప్పేట. మహర్షి శాప విమోచన గురించి ప్రార్థించగా భృగువంశుడైన పరశురాముడి వల్ల శాపం పోతుందని చెప్పాట. ఇప్పుడు నిన్ను కలియడం వల్ల ముక్తి పొందానని పలికి నమస్కరించి వెళ్ళిపోయింది. తర్వాత పరశురాముడు కర్ణుడితోటి, ఓరి మూఢుడా, అతి దుఃఖకరమైన ఈ పనిని బ్రాహ్మణుడు సహింపలేడు. ఇట్టి ధైర్యం క్షత్రియుడికి చెల్లుతుంది. నువ్వెవడో నాకు నిజం చెప్పు అన్నట్ట. తర్వాత కర్ణుడు శాపభీతుడై, నేను సూతుడును, రాధేయుడును, కర్ణుడనని లోకులంటారు. అస్త్రలోభంతోటి ప్రవర్తించాను నేను, నన్ను అనుగ్రహించు అంటూ కోరట. కర్ణుడు ఇలా చెప్పి దీనుడై పాదాలపై పడితే పరశురాముడు కోపంతోటి కర్ణుణ్ణి, ఓ కర్ణ, అస్త్రలోభంతోటి నువ్వు నన్ను మోసపుచ్చావు కనుక నువ్వు సూర్యుడితో తలబడి యుద్ధం చేసి వధించబడతావు. నీకు ఈ బ్రహ్మాస్త్రము స్ఫురించకుండుగాక అన్నట్ట. అబ్రాహ్మణుని యందు బ్రహ్మాస్త్రము నిలవదు. అసత్యమాడినా నీకిక్కడ స్థానం లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటూ పలికట్ట. ఈ రకంగా మహాభారతంలో ఈయన గురించి మనకి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక రామాయణంలో పరశురామునికి గర్వభంగం. ప్రతాపవంతుడగు ఈ పరశురాముడు ఋషులు ఇచ్చిన పూజను స్వీకరించి రాముడితోటి, రామ, నీ పరాక్రమం ఆశ్చర్యకరమే వినిపిస్తోంది. నువ్వు శివుని విల్లు విరుచుట నేను సమగ్రం విన్నాను. నువ్వు శివధనస్సుని విరదడం ఆశ్చర్యకరం, ఊహింపరానిది కూడాను. దాన్ని విని నేను మంగళకరముకు వేరొక విల్లు తీసుకొచ్చాను. నా తండ్రి జమదగ్నికి సంబంధించిన ఈ గొప్ప వింటిని నీ బాణంతో పూరించు, నీ బలాన్ని చూపు అన్నట్ట. విశ్వకర్మచే చేయబడిన ప్రధానములగు 2 ధనుస్సులవి. త్రిపురాసురులను సంహరించడానికి ఒకటి శివుడికి ఇవ్వబడింది. ఆ దానిని నువ్వు విరిచావు. మరొకటి విష్ణు సంబంధమగు ధనస్సు. ఇది శివధనస్సుతోటే సమానమైంది. శివకేశవుల యుద్ధం జరిగినప్పుడు శివధనస్సు జడీభూతం అవగా దేవతలు విష్ణువుని అధికంగా తలచారు. అప్పుడు మిక్కిలి కోపగించిన ఈ శివుడు తన వింటిని బాణాలను దేవరాత మహారాజుకిచ్చి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు తన ధనస్సును భృగువంశంలో పుట్టిన రుచీకుడికిచ్చాడు. ఇలా వంశపారంపరంగా ఈ ధనస్సు మా తండ్రి జమదగ్నికి లభించింది. తపోబల సమన్వితుడు నా తండ్రి ఆయుధాలు విడిచిపెట్టగా కార్తవీర్యార్జునుడు పామర బుద్ధితోటి నా తండ్రిని చంపాడు. నా తండ్రి మరణాన్ని గురించి విని కోపంతోటి అనేక మార్లు నేను క్షత్రియుని, నువ్వు పుట్టిన వాడిని పుట్టినట్టుగా చంపేస్తూ వచ్చాను. భూమండలం ఎల్లా జయించి యజ్ఞాంతమో మహాత్ముడైన కశ్యపునికి భూమిని దానంగా చేసి మహేంద్ర పర్వతానికి వెళ్ళి తపం ఆచరిస్తున్నాను. నువ్వు అనర్చిన శివధనుర్భంగం గురించి విన్నాను. ఇక్కడికి వచ్చాను. నీతో ద్వంద్వ యుద్ధం చేద్దాం అనుకున్నాను అని అన్నట్టు. అప్పుడు పరశురాముని మాటలు విన్న రాముడు పరశురాముడితోటి, ఓ పరశురామ, ఏ పని చేత శత్రుశేషం లేకుండా చేసి తండ్రి రుణం తీర్చుకుంటున్నావో ఆ నీ పనిని మేము ప్రశంసిస్తున్నాము. శత్రువుడైన నన్ను క్షత్రధర్మమగు పరాక్రమం లేని వాడిగా ఆసక్తునిగా నువ్వు అవమానిస్తున్నావు. నేడు నీవు నా తేజాన్ని పరాక్రమాన్ని చూడు అంటూ పలికి పరశురాముని చేతి నుండి ధనుర్బాణాలను గ్రహించి వింటునెక్కిపెట్టి బాణం సంధించాడు. పిమ్మట పరశురాముడితోటి, పరశురామా, బ్రాహ్మణోऽసీతి పూజ్యో మే
విశ్వామిత్రకృతేన చ తస్మాచ్చక్తో న తే రామా మోక్తుం ప్రాణహరం శరం. నీవు బ్రాహ్మణుడు వగు చేతను విశ్వామిత్రునికి సన్నిహితుడు అవడం చేత నీపై ప్రాణాలను తీయ బాణాన్ని విడుస్తున్నాను. కాని నీ పాదముల గమనమును తపం చేత సంపాదించిన పుణ్యలోకాలను కొడతాను నేను. ఏది నీవు కోరుకున్నా దాన్నే కొడతాను అన్నట్ట. అప్పుడు పరశురాముడు శ్రీరాముడు విష్ణువే అని గ్రహించి రాముడితోటి, రామా, పూర్వం నేను ఈ భూమండలాన్ని కశ్యపుడికి దానముగా ఇయ్యగా అతడు ఇక్కడ నివసించకూడదు అని నాకు చెప్పాడు. నువ్వు నా పాద సంచారాన్ని పోగొట్టు. అప్పుడు నేను మనోవేగంతో పర్వత శ్రేష్టము మహేంద్రగిరికి వెళ్ళిపోతాను అని పరశురాముడు పలికాట. అప్పుడు రాముడు పరశురాముడి పైన శ్రేష్టమైన బాణాన్ని విడిచాడు. అప్పుడు పరశురాముడు రాముడి చేత తాను తపం చేసి సంపాదించే పుణ్యలోకాలను పోగొట్టడం చూసి అక్కడి నుండి వెంటనే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు భంగపడ్డానికి కారణం లేకపోలేదు. విష్ణు ధర్మోత్తర పురాణం నందు పరశురామ, దశరథ రాముడు సందర్శనం అయ్యాక నీవు శస్త్రం పట్టవద్దు. ఎందుకంటే నీ వైష్ణవ తేజస్సు అతనిలో ప్రవేశిస్తుంది. అది సురకార్యం నిర్వహిస్తుంది. నీలో వైష్ణవ తేజస్సు ఉన్నంత కాలమే నువ్వు ఆ శత్రుగణాలను చెండాడగలవు అని శంకరుడు పరశురాముణ్ణి లోగడు హెచ్చరించడమే దీనికి కారణమాట. ఒక విష్ణు అవతారం మరో విష్ణు అవతారాన్ని ఓడించిన సందర్భం మనకి ఇక్కడ ఒక్కచోట మాత్రమే కనబడుతుంది. ఇకపోతే మనకి పరశురాముడి వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటూ మనం ముగిద్దాం దీన్ని. నిర్గుణ స్వరూపుడైన భగవంతుడు అగోచరుడుగా అదృశ్యంగా వ్యాపించి ఉంటాడు. అతడే సగుణ స్వరూపుడై ఇహలోకంలో అవతరిస్తూ ఉంటాడు. లౌకిక సృష్టిలోకి వచ్చినప్పుడు అతనికి అవతార పురుషుడు అనే పేరు కలుగుతుంటుంది. ఈ అవతారాల్లో ముఖ్యంగా దశావతారాలు. అవి మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామస్య పరశురామస్య బుద్ధ కల్కిరేవచ. భగవంతుడు ధరించే ప్రతి అవతారం యొక్క లక్ష్యం ధర్మ సంస్థాపనగానే ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ భగవద్గీతలోని శ్లోకం అవతార రహస్యాన్ని స్పష్టంగా చాటి చెప్తుంది మనకి. వేదాల్లో నిర్వచింపబడిన నియమాలకు మానవ సంఘంలో భంగం వాటిల్లినప్పుడు లోకంలో అధర్మం ప్రబలుతుంది. భగవంతుని శాసనాలైన ఆ ధర్మాలను పునరుద్ధరించడానికి, పరిరక్షించడానికి దేవుడు అవతరిస్తూనే ఉంటాడు. భూభారాన్ని హరించి క్షత్రియుల గర్వాన్ని అణిచి శాంతి నెలకొల్పడానికి సాక్షాత్ విష్ణువే సూర్య తేజస్సుతోటి మనుష్య రూపంలో పరశురాముడిగా అవతరించాడు. అలాంటి భగవంతుని దశావతారాల్లో 6వదైన పరశురామ అవతారం ఒకటి. తాపసుడై పుట్టి క్షాత్రధర్మాన్ని చేపట్టిన పరశురాముడు శాంత వీర స్వభావాల సమ్మేళనం పొందిన అపూర్వ అవతారమూర్తి. 2 విరుద్ధ భావాల సమన్వయం ఇది. ఒకవైపు సంహారతత్వము, మరొక వైపు సృష్టితత్వము. ఈ 2 విభిన్న తత్వాల విచిత్ర సమ్మేళనమే పరశురాముని అవతారం. పరశురామునిలో శివుని తేజము, విష్ణు తేజము ఈ 2 సమపాళల్లో మిళితమై ఉన్నట్లుగా మనకు గోచరిస్తుంది. శివతేజము నిర్గుణాత్మకము, రౌద్రాత్మకము. శివతత్వము నుండి పరశువును అనే అస్త్రాన్ని గ్రహించి శివతేజాన్ని తనలో మిళితం చేసుకున్నాడు. శివుణ్ణి తన ఆరాధ్య దైవంగా భావించి నిశ్చల భక్తితోటి పూజించి ఆయన కృపకు పాత్రుడయ్యాడు. భార్గవాస్త్రాన్ని పొంది శివతత్వాన్ని తనలో సంలీనం చేసుకున్నాడు. ఈ విధంగా పరశురాముడిలో మనకి శివ సంబంధి స్వరూపము గోచరిస్తుంది. విష్ణు తేజము సగుణాత్మకం, రక్షణాత్మకం. జమదగ్న్యోऽపి భగవాన్ రామః కమలలోచనః ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్. భగవానుడు జమదగ్ని పుత్రుడు కమలనయనుడు రాముడు రాబో మన్వంతరంలో వేద ప్రవర్తకుడుగా అనగా సూర్య సావర్ణిక మనుకాలంలో ఇతడు సప్తఋషుల్లో ఒకడవుతాడు అంటూ మనకి ఈ చిరంజీవి గురించి ఈ రచయిత చక్కటి అంశాల్ని అన్ని రకాల మహాగ్రంథాల్లోంచి తీసి ఒకచోట పొందుపరిచి ఇచ్చారు. మరొకసారి ఆయనకి నమస్కారం చెప్పుకుంటూ మళ్ళీ మనం రేపు సప్త చిరంజీవుల్లో ఒకడైన హనుమ గురించి చెప్పుకోవడం మొదలు పెడదాం. అంతవరకు సెలవు.